జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఎందుకని అంత ధీమా ఏంటి? ఎందుకంటే నవీన్ యాదవ్కి గతంలో కూడా చాలా తక్కువ ఓట్లతోటి విజయం దృఢమైంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఓట్ బ్యాంకింగ్, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, నవీన్ యొక్క సామాజిక సేవా దృక్పథం ఇవన్నీ కూడా చూడండి నవీన్ ఈసారి చూసి ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని నమ్ముతున్నాను. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు అని చెప్తూ కాంగ్రెస్ చేసింది ఏంటండి, ప్రచారం చేస్తూ ఉంది. దీని ఏ విధంగా చూసుకోవచ్చు? బాకీ కార్డు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి 2 లక్షల కోట్ల అప్పును మిగిలింది. మొత్తం నిధులు నీళ్లు నియామకాలు అని చెప్పి మాయమాటలు చెప్పి నిధులు మొత్తం కుటుంబం మిగేసింది. నీళ్లు మొత్తం రాయలసీమ పంపించారు. నియామకాలు ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిన కేసీఆర్ వాళ్ళ కుటుంబంలోనే ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. ఉద్యోగం కొడుకు రాజ్యసభ పదవి, ఇంకో కొడుకు అసలు కొడుకు మంత్రి పదవి, అల్లుడికి ఒక మంత్రి పదవి. ఈ రకంగా వాళ్ళే బాగుపడ్డది, వాళ్ళ కుటుంబమే బాగుపడ్డది. వాళ్ళకు ఇవాళ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడానికే లేదు. అంటే కాంగ్రెస్ చేసే అభివృద్ధితోనే నవీన్ యాదవ్ గెలుపు ఖాయమంటూ ఉన్నారు. కాంగ్రెస్ చేసే అభివృద్ధితో పాటు నవీన్ యాదవ్ కుటుంబం ఇక్కడ చాలా మందికి ఆర్థికంగా కూడా సహాయం చేస్తారు. చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు. ముఖ్యంగా శ్రీశైలం బాబాయ్ తెలియని వాళ్ళు లేరు. ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబాన్ని వాళ్ళ సాయం కోరొచ్చిన ప్రతి కుటుంబాన్ని. ఎటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు? నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తి. ఆయన ఇంటర్మీడియట్ వయసు ఉన్నప్పటి నుంచే సేవా కార్యక్రమాల వైపు మొగ్గు చూపించారు. ఆయన గతంలో కూడా జిఎస్సీ ట్రైనింగ్ ఇప్పించి 40-50 మందికి జాబ్స్ ఇప్పించారు. సైకిల్స్, బైక్స్, స్పోర్ట్స్ ఈవెంట్స్, కొంతమంది జూనియర్ ఆర్టిస్టులకు హెల్ప్ చేస్తారు. తర్వాత కరాటే వాళ్ళకి హెల్ప్ చేస్తారు. చదువులకు సహాయం చేస్తాడు. పిల్లలకు సహాయం చేస్తాడు. ఒక నాయకుడికి ఇంతకు మించిన లక్ష్యాలు ఏం కావాలి? మరి అటువంటి నాయకుడిని పట్టుకొని రౌడీ షీటర్ అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. వాళ్ళకేం చెప్తారు? రౌడీ షీటర్ అంటే వాళ్ళ పార్టీలో ఎంతమంది రౌడీ షీటర్లు? నిన్న కాక మొన్న ఒక రౌడీని కేటీఆర్ దగ్గర ఉండి జాయిన్ చేసుకున్నాడు, మరి సల్మాన్ బాయ్ని. మరి దాని గురించి మేమేం మాట్లాడాలి? నవీన్ యాదవ్ని రౌడీ షీటర్ అనే ముందు నవీన్ యాదవ్ చేసిన సేవా కార్యక్రమాలు 10% అన్న కేటీఆర్ చేసిన మాట్లాడడానికి కొంతమన్నా ఇంగిత జ్ఞానం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ విధంగా నవీన్ రౌడీ షీటర్ ఏమన్నా బట్టలు చేస్తుందా, లేకపోతే ఏమైనా మాట్లాడుతూ చేస్తుందా, ఏమైనా కబ్జాలు చేస్తుందా, ఏమన్నా సెటిల్మెంట్ వాళ్ళలాగా ఆట ఫామ్ హౌస్లలో సెటిల్మెంట్ చేస్తుందా? ఏంటి మేడం ఈరోజు విమర్శలు చేస్తూ ఆ ర్యాలీలో వచ్చిన వాళ్ళంతా కూడా రౌడీలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏం చెప్తారు బీఆర్ఎస్ నాయకులకు? మీరు ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ అంటేనే అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అదొక దొంగల సిండికేట్. దాన్ని బొందల రాష్ట్ర సమితి అంటే ఆల్రెడీ తెలంగాణ ప్రజలు పొందబెట్టారు. మన అసెంబ్లీ ఎలక్షన్లో ఇంటికి పంపించారు. పార్లమెంట్ ఎలక్షన్లో 0 వచ్చింది. ఇవాళ నవీన్కి వస్తున్న నామినేషన్ రోజు నవీన్కి వచ్చినటువంటి జనాన్ని చూసి అది ఎట్లాగో గెలుపు విజయోత్సవ ర్యాలీ లాగా ఉంది, నామినేషన్ ర్యాలీ లాగా లేదు అని చెప్పి వాళ్ళు భావించి ఆ విధంగా రౌడీలు ఉండాలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రౌడీలు ఎవరో గుండాలు ఎవరో ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. నవీన్ యాదవ్ ఎలాంటోడో అతను ఏమంటారు మేడం? ఫైనల్గా బీజేపీ బీఆర్ఎస్ పాత్ర ఇక్కడ ఎలా ఉందంటే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఆల్రెడీ చెప్తున్నా కదా, బీఆర్ఎస్ గత ఎలక్షన్లో కూడా ఇక్కడ విజయం సాధించింది. అంతకుముందు కూడా ఇది మూడోసారి గెలిస్తే ఇవాళ జూబ్లీహిల్స్ అంతా మీరు నవీన్ నెంబర్ తిరుగుతున్నప్పుడు ఆ స్లమ్స్ అన్ని చూసి ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఎలాంటి డెవలప్మెంట్ లేదు, చాలా వెనుకబడి ఉంది. పేరుకే ఇది పాష్ జూబ్లీహిల్స్. మనం చూస్తున్న ఈ మెయిన్ రోడ్డు కాకుండా స్లమ్స్కి వెళ్తే ఇవాళ బోరబండ కానీ, యూసఫ్ కూడా కానీ, రహమద్ నగర్ ఇట్లా స్లమ్స్లోకి వెళ్ళి చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఒకసారి కాంగ్రెస్కి అవకాశం ఇద్దామనుకుంటున్నారు ప్రజలు. ఏమంటారు మేడం మీరు అన్నట్టుగా నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా గెలిస్తే ఎంత మెజారిటీతో గెలవబోతా ఉన్నాడు? అభివృద్ధి ఎలా ఉండబోతా ఉంది? నవీన్ ఖచ్చితంగా 50,000 నుంచి 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకంటే గడప గడపకి నవీన్ పడుతున్నారు. వాళ్ళకున్న ఇక్కడ జూబ్లీహిల్స్లో ప్రతి ఓటర్ కూడా నవీన్కి ఒక స్టార్ క్యాంపెయినర్, ఫ్యామిలీ క్యాంపెయినర్ అని చెప్పి మేము భావిస్తున్నాము. ఇవాళ ఆయన గెలిస్తే ఖచ్చితంగా ఎడ్యుకేషన్కి వైపు కూడా అభివృద్ధి చేస్తాడు. తర్వాత సంక్షేమ పథకాల వైపు కానీ, తర్వాత పేద మహిళలకు రావాల్సిన సంక్షేమ పథకాలు అన్నింటినీ కూడా నవీన్ వాళ్ళకి నెరవేరుస్తాడని చెప్పి మేము భావిస్తున్నాం.